ఈ అబ్బాయి ఇంకా ఉంది జీవితం అని తెలుసుకోలేకపోయాడు. తొందరపాటు కొన్ని జీవితాలే నాశనం అవుతుందంట. ఈ పిల్లోడు మంచి లైఫ్ దేవుడు మంచి దారి చూపించాడు. చిన్న చిన్న షార్ట్ ఫిలిములు చేసుకుంటా అన్నీ చేసుకొని ఒక సింగర్గా ముందుకు ఎదిగిన అబ్బాయి, మంచి సర్కులు, మంచి ఫ్రెండ్స్, ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ పిల్లోడికి. కానీ జీవితం తిరిగి చూస్తే జీవితం ఉందని తెలియకుండా భార్యాభర్త అనేది గొడవ సహజమే. కానీ దయచేసి వీడియో రూపంలో చాలామందికి నేను తెల్లపరుస్తున్నాను. దయచేసి ఒక్కసారి తలిచి చూడండి. మీరు సూసైడ్ అని అనుకున్నారు. మీరు సూసైడ్ చేసుకునే ముందుగా మీ అమ్మ, మీ నాన్న, మీ కూడా పుట్టిన అక్కో, తమ్ముడో వాళ్ళందరినీ ఒక్కసారి తలుసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. తొందరపాటు కొన్ని జీవితాలు నాశనం అవుతుంది. ఎంతసేపు మన కుటుంబంలో మన ఇంట్లో ఒక రచ్చ రంపు ఉన్నా కానీ ఇటు ఇదిలించుకొని పోతూ ఉండాలి. కానీ దానివల్ల ఒక ప్రాణం కోల్పోయేంత ఆలోచన చేసి ఇప్పుడు ఈ అబ్బాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మంచి పేరు వచ్చే టైంలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. భార్యాభర్త బంధం అనేది ఉంటుంది, ఇంట్లో గొడవలు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా పోయింది కదా. ఇప్పుడు నీ భార్య వల్లే టార్చర్ పడలేక సూసైడ్ చేసుకున్నాడంట అబ్బాయి. కానీ సూసైడ్ చేసుకున్నావు, నువ్వు చచ్చిపోయినావు, పోనీ ఆ అమ్మాయి హ్యాపీగా బతుకుతుంది. కానీ మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ వదిన వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించుంటే. ఇంకా నీ కెరీర్లో ఎంతో ఉంది బాబు. ఈ పిల్లోడు వీడియో అందరికి పంపించి ప్రాణం తీసుకున్నాడు, చచ్చిపోయాడు ఈ పిల్లోడు. నాకడ బాధ వేస్తుంది. నాకైతే ఏ బాధ, ఒక పక్క కోపం కూడా వస్తుంది ఈ అబ్బాయి పైన. కానీ చాలామంది ఏందో చిన్న చిన్న గొడవలకి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. అలాంటి టాక్ ఎవరికి రాకూడదు. లవ్ ఫెయిలియర్ అంట, ఇంట్లో పెళ్ళాం గొడవ అంట, మొగుడు గొడవ అంట. మొగుడితో మనకు గొడవ వదిలిపారదొబ్బు, నీ లైఫ్ నువ్వు వెతుక్కో, లాస్ట్ హ్యాపీగా బతుకు. అది కాకుండా పెళ్ళాము మనకి ఇది పెళ్ళాంను వదిలేసే, నీకు నచ్చలా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వదులుకొని నీ లైఫ్, నీ కెరీర్ ఉంటుంది కదా బాబు. ఇప్పుడు నువ్వు పోయినావు, మీ అమ్మ మీ నాన్నకి తిరిగి రా అంటే వస్తావా చెప్పు? అందుకోలేనంత లోకానికి వెళ్ళిపోయావు. ఏనైనా ఒక్కసారి ఆలోచించుండొచ్చు కదా బాబు. నీ పైన నాకు జాలి చూపించాలో కోపం తప్పితే జాలి రావటం లేదు. కానీ నువ్వు చేసిన తప్పు, నువ్వు మొగాడు, నువ్వు ఎదుగుదల వచ్చే టైంలో మంచి లైఫ్, మంచి కెరీర్ నీ చేతిలో ఉంది. ప్లీజ్ ఇలాంటి పని సూసైడ్ దయచేసి ఎవ్వరూ చేసుకోవద్దండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సూసైడ్ అనే మాట